విశాఖలో ప్రశాంతంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు ఓటు వేసేందుకు టీచర్లు క్యూ కడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతోంది. అటు విశాఖలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరిశీలిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం ఓటర్లు 22,493 మంది ఉండగా 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుతం 144 సెక్షన్ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా అధికారులు కూడా అక్కడికి వచ్చి మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్దకి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే మొత్తంగా 123 ఈ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 123 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో ఓటర్ల సంఖ్య కూడా 22,500 మంది ప్రస్తుతం ఓటర్లు ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10 మంది అభ్యర్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. 100 మీటర్ల వరకు కూడా ఎవరు బయట వాళ్ళు ఎవరు రాకూడదు. అవతల వాళ్ళు కూడా 200 మీటర్ల తర్వాత ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో అక్కడే ఉండాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం విశాఖలో 13 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం అంతా కూడా ఓటేసినటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ విధంగా చూసినటువంటి పరిస్థితి. ఓటర్లు వేసిన ఓటు హక్కు వినియోగించినటువంటి ఉపాధ్యాయులంతా కూడా తిరిగి వస్తున్నారు. మరోవైపు జోరుగా పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటింగ్ ప్రక్రియ అనేది జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూస్తున్నాం ఓటు హక్కు ఎవరైతే ఉందో వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకొని తమ యొక్క ఓటు వినియోగించినటువంటి ఇదైతే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి విశాఖ జిల్లాలు విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరు జిల్లా, అటు విజయనగరం, మన్యం జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా మొత్తం ఈ 6 జిల్లాలకి కలిపి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలింగ్ స్టేషన్లోకి పోలింగ్ కేంద్రాల్లోకి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాలో 5,528, విజయనగరం 5,223, అల్లూరి జిల్లాలో 1,488, అనకాపల్లి 2,885, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,333, శ్రీకాకుళంలో 5,035 మంది ఓటర్లు ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రశాంతంగా ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కేవలం సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.